భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ త్రివేణి సంగమం వద్ద ఈ రోజు ఉదయం 5:43 వేడుకలు మొదలయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించి ఈ మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ పవిత్ర పుష్కర స్నానం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజు ఉదయం కంచి పీఠాధిపతితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి పవిత్ర స్నానాలు ఆచరించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రంగారెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సౌకర్యాలను కల్పించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. డ్రగ్స్, సైబర్ నేరాల నుండి నగరంలో ఫ్లెక్సీల వరకు ప్రతి అంశంపైన ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంఎస్ఆర్, హెచ్ఆర్డీఓలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పోలీసింగ్లో సుమారు మార్పులు లక్ష్యంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఈ భేటీలో పాల్గొన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డిఆర్డీఆర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సు, ఫోరెన్సిక్ డేటా సెంటర్ల పెంపుదలపై దృష్టి సారించాలని సూచించారు. శాఖాపరమైన సంస్కరణలో భాగంగా ప్రమోషనల్ తర్వాత అధికారులు 2 ఏళ్లు ఇతర విభాగాల్లో పనిచేసే విధానంపై నివేదిక కోరారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై విజిలెన్స్ విభాగం డేటా అనాలిసిస్తో నిఘా పెంచాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై మున్సిపల్, హెచ్ఎండిఏలతో కలిసి జూన్ 15లోగా నివేదిక ఇవ్వాలని ఫైర్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు. నాలాలు, మ్యాన్ హోల్స్ నిర్వహణలో సమన్వయం పెరగాలన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు మరో కారు బైక్ ను ఢీకొట్టడమే కాకుండా టిఫిన్ సెంటర్లోకి దూసుకుపోవడం జనాలను భయాందోళనకు గురిచేసింది. వివేకానంద నగర్ కామన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ కార్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు, బైకు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా టిఫిన్ సెంటర్లో ఫర్నిచర్ దెబ్బతినింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల భవితకు అండగా నిలిచే ఒక మంచి కార్యక్రమం జరిగింది. యలమంచిలి మండలం చించినాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంత్రి నిమ్మల రామానాయుడు 109 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సమకూరిన ఈ సైకిళ్లు విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించనున్నాయి. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను బలంగా చెప్పారు. గుమాస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఇళ్లలో పనిచేసే మహిళ కుమార్తె ఇంజనీర్ కావాలన్నా అది ఒక్క చదువు ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు. చదువు అనేది ఈ సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సమాజంలో మార్పు అనేది దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే
అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని. ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, ఆ కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి చదువు అనేది డబ్బులు లేవు అనేటువంటి ఆటంకం ద్వారా ఆగకూడదు అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఆలోచనలో భాగంగానే నేను స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఎన్నో చేస్తా ఉన్నారు, మాకు ఒక సైకిల్ ఇప్పించండి అని ఒక అబ్బాయి అడగడం. సార్ నేను ఇంట్లో సైకిల్ కొనుక్కోవాలంటే మరి ఒకరోజు భోజనం మానేసి నా తండ్రి మీద ఫైట్ చేసి సైకిల్ కొనిపించుకున్నాను. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, మరి ఈ సమాజంలో మనసున్నటువంటి మహారాజులు, ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనకు రూపకల్పన చేయడమే ఈరోజు ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించనున్నాయి. ఈ నెల 19 నుండి 24 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం 7 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మార్కాపురం జిల్లా ఖమ్మంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలో 40 నుండి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సంగీత. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలో ఓరెత్తాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 24-25 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. సగటున ప్రతిరోజు కూడా దాదాపుగా 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న వారం రోజుల పాటు దాదాపుగా గంటకు వడగాల్పు అవకాశం ఉందని హెచ్చరించడం జరిగింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు ఎవరు రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖతో పాటు ఇటు వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలానే ఎండల తీవ్రత దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలానే ఆయా జిల్లాల్లో 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఎండ తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దాదాపుగా ఆదివారం మార్కాపురం జిల్లా ఖమ్మంలో దాదాపుగా 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే 14 జిల్లాల పరిధిలో దాదాపుగా 65 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటూ కూడా తెలపడం జరిగింది. అయితే సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం,
ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అలానే కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలో దాదాపు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఒక అల్లూరు జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే అక్కడ మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలు రాత్రి అయ్యేటప్పటికి సాయంత్రం 5 గంటల తీవ్ర మందు కురుస్తా ఉంది. అక్కడ అటు భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక విశాఖలో మాత్రం దాదాపుగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే బయటికి రావాలంటే కూడా ప్రజల్ని ఉద్దేశించే వాతావరణ శాఖ అలాగే నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే అత్యవసరం అయితేనే ప్రజలు మాత్రం బయటికి రావాలి. బయటకు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా మంచినీళ్ళ బాటిల్తో పాటు అలాగే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు శ్రీనివాస్, ఎండ తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? అయితే దాదాపుగా ఇంకో మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వారం రోజుల పాటు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు, అస్వస్థతకు గురవుతారు. అత్యవసరం బయటికి రావాలంటూ కూడా వార్తకు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మరో వారం రోజుల పాటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతారు. వడపాటు ఉష్ణోగ్రత కూడా భారీగా నమోదవుతాయి. అందువల్ల వరదెబ్బ అవకాశం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి అత్యవసరం అయితేనే రావాలంటూ కూడా అటు వైద్య నిపుణులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే పరిస్థితి ఇంకో వారం రోజులు అయితే కొనసాగుతుందంటూ కూడా అటు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో పక్కన నైరుతి ఋతుపవనాలు కూడా ఈ నెలాఖరికి రావడం జరుగుతుంది. ఈ నెలాఖరు రావడంతో ఈ ముందస్తుగా ఈ వారం రోజులు కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సంగీత, థ్యాంక్ యూ శ్రీనివాస్. కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. విద్యార్థుల రిజల్ట్స్, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇంట్లో శుభకార్యమైన తెలుగువారికి గుర్తొచ్చే దైవం తిరుమల వెంకన్నే. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎస్ఎస్టీ టోకెన్లో ఉన్న భక్తులు సర్వదర్శనానికి 24 గంటల నుండి 30 గంటల వరకు సమయం పడుతోంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు క్యూ లైన్ వ్యాప్తించింది. భారీగా తరలివస్తున్న భక్తులతో టీటీడీ చర్యలకు సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భక్తులకు పాలు, ఆహారం అందిస్తోంది. నిన్న శ్రీవారిని 68,315 మంది భక్తులు దర్శించుకోగా 44,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. తిరుమలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. మాధవి, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దీనితో పరీక్షల ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో మొక్కులు తెచ్చుకునేందుకు తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల కొండల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం భక్తజన సందోహం కనిపిస్తోంది. దీంతో దర్శనానికి అంటే ఎలాంటి ముందస్తు టికెట్, ఆన్లైన్ దర్శన టికెట్ కానీ లేదా తిరుపతిలో ఇచ్చే ముందస్తు ఉచిత టైం స్లాట్ టికెట్లు లేని సర్వదర్శన భక్తులకు దాదాపు 30 గంటల దాకా సమయం పడుతుంది. దీంతో వైకుంఠం కంపార్ట్మెంట్ లోని మొత్తం 32 కంపార్ట్మెంట్ కూడా నిండిపోయాయి. దీంతో బయట దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం క్యూ లైన్ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న సర్కిల్ వరకు మొత్తం అక్కడ ఉన్న ఏదైతే గోగర్భ డ్యామ్ పక్కన ఉన్న సర్కిల్ వరకు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భారీగా భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ అధికారులు కూడా దర్శన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి ప్రస్తుతం వేసవి కూడా కొనసాగుతుండటంతో వేసవి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఆరు బయట క్యూ లైన్ లో కూడా ప్రత్యేక షెడ్లు నిర్మాణం అయితే చేపట్టారు. అలాగే అక్కడే తాత్కాలిక ఏదైతే వాటర్ పైప్ లైన్ అని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులైతే దాదాపు అంటే రోజుకు పైగా ఒక రోజంతా కూడా దర్శన కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ కూడా ఈ ప్రోటోకాల్ దర్శనాలు మినహా ఇతర విఐపి దర్శనాలు కూడా రిఫరెన్స్ లెటర్లను కూడా స్వీకరించడం లేదు. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రద్దీ ఇక మళ్ళీ స్కూళ్లు మొదలయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీనికి తోడు వేసవికి సంబంధించి కూడా ఎండల తీవ్రత పెరగడం, దాదాపు తిరుమల కొండ పైన కూడా దాదాపు
42, 43 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవుతున్న నేపథ్యంలో వేసవి ఇబ్బందులు లేకుండా కూడా తిరుమల వ్యాప్తంగా కూడా భక్తులకు మంచినీటి ఇతర వసతి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రద్దీ పెరగడంతో భక్తులకు వసతి గదులు దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కువ మంది భక్తులు సేద తీరేలా పిఎస్సిలోనే అక్కడ ఉన్న పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగతా తల నీలాల సమర్పణ కోసం మిగతా చోట్ల కూడా రద్దీ ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడ గుమి కొడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద తిరుమల దర్శనానికి అయితే వేసవి సెలవుల ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దాదాపు 30 గంటల సమయం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రోజు గురువారం కావడంతో ఇక శుక్ర, శని, ఆదివారాల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇదే రష్ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దీనికి తగ్గట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా దర్శనానికి దాదాపు 86,000 మంది భక్తులు నిన్న ఒక్క రోజులోనే స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 46,000 మంది తలనీలాలు కూడా సమర్పించారు. స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా దాదాపు 3.9 కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద తిరుమల 7 కొండల్లో కూడా ప్రస్తుతం భక్తుల కిటకిటలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీటీడీ కూడా అప్రమత్తమై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న ఈ టోల్ గేట్ దగ్గర కూడా భారీగా వాహనాలు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ట్రాఫిక్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు తెరిసే వరకు కూడా తిరుమలలో ఇదే తీరులో రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మాధవి, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.